మేరీ క్రిస్మస్. చేపలు పట్టడం అంటే నాకు చాలా ఇష్టం. పైగా నేను నా చిన్నప్పటి నుంచే చేతులతో అవలీలుగా చేపల్ని పట్టేస్తూ ఉండేవాణ్ణి. ఆహా, ఇది నాకు నచ్చిన ప్రదేశం. ఇలాగే దూకాలి మౌగ్లీ. ఒక విషయం ఏంటంటే జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని నిలబట్టం నేర్చుకోవాలి. ఓ క్షమించు, నువ్వని నేను అనుకోలేదు. ఏదో రాయని అనుకున్నాను. ప్రశాంతంగా పడుకుని ఉన్న నన్ను నువ్వు లేపేశావు. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? చేపలు పట్టడం ఎలాగో నేర్పిస్తున్నాను. అలాగా? చేపలు పట్టడానికి తప్ప ఇంక దేనికి పనికి రావు. వెళదాం పద. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మన బుర్రలు పాడైపోతాయి. నువ్వు వాటితో చేపలు పట్టడం కష్టం మౌగ్లీ. మన చెయ్యే మంచి ఆయుధం. అంటే నువ్వు చేత్తోటే చేపలు పట్టేస్తావా? ఏంటి ఒక్కటా? తప్పకుండా పట్టేస్తాను. నేను ఇటువంటివి కొన్ని లక్షలు పట్టేశాను. ఈ రోజు అదృష్టం కలిసి రాక దొరకట్లేదు. అయితే సరే, చేపలు పట్టడానికి నేను మంచి ఉపాయం చెప్తాను, విను. పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అతను ఇలా చేశాడు. ఇదిగో ఇలా. దీన్ని చేపల గ్యాలం అంటారు. చేపల గాలమా? నేను ఇంతవరకు ఇలాంటివి ఎప్పుడూ వాడలేదు. ఇకపై వాడబోను కూడా. ఓ అయితే సరే, మనం పోటీ పెట్టుకుందామా? ఎవరు ఎక్కువ చేపలు పడతారో వాళ్ళే ఇందులో విజేతలు. అయితే సరే. నా మాట విని దొరికిపోవా? దొరికిపో. 7 8 బలు. ఇదిగో వస్తున్నాడు బలు, నువ్వే కంగారు పడకు. మోగ్లీ జాగ్రత్త, నీ ముందు ఆ ముసలు వస్తుంది. జాగ్రత్త, చూసుకో. అమ్మా, ముసలి. మోగ్లీ త్వరగా ఈదుకుంటూ ఇటువైపు రా. త్వరగా త్వరగా. అదృష్టవశాత్తు ఏం కాలేదు మోగ్లీ. బానే ఉన్నావుగా? నేను బానే ఉన్నాను బగీరా. మనం ఎలాగైనా ఇప్పుడు బలూన్ కాపాడాలి. త్వరగా పద వెళ్దాం, బయలుదేరు. ఆగు బగీరా, మనం తనని పట్టుకుందాం. Oh no! గట్టిగా పట్టుకో.
అలాగే చేస్తాను. బలు, కళ్ళు తెరు బలు. లే బలు, లే. మోగ్లీ ఏదైనా మంచి ఉపాయం ఆలోచిస్తే బాగుంది. అక్కడే ఉండండి, వస్తున్నాను. నేను వచ్చి మిమ్మల్ని కాపాడతాను. అలాగే మోగ్లీ. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే చేయి దాటిపోయేలా ఉంది. ఇక్కడ నుంచి ఎలాగైనా ఏదో విధంగా బయటపడాలి. సరిగ్గా నేను అందుకోలేకపోయాను. మళ్ళీ ప్రయత్నించు. కట్టడం పూర్తయింది మోగ్లీ, ఇక లాగు. మోగ్లీ, ఇప్పుడు మిమ్మల్ని మేము కాపాడుతాం, కానీ ఇకపై మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఏమంటావు బూ? అవును, సరిగ్గా చెప్పారు. నేనెప్పుడు అంతే. ఇక కాపాడే ప్రయత్నం చేద్దామా? గట్టిగా పట్టుకో. బలు, బలు, కళ్ళు తెరు. బలు, నేను మాట్లాడేది వినిపిస్తుందా? బలు, నీకేం కాలేదుగా? నువ్వు బానే ఉన్నావా? నాకేమైంది? నేను బానే ఉన్నాను. నేను ఎప్పుడు బానే ఉంటాను. ఓ బలు, నాకు చాలా సంతోషంగా ఉంది. బలు, నువ్వు మూర్ఛపోయావు తెలుసా? మూర్చిపోయానా? నేను మూర్చిపోవడం అసాధ్యం. నేను కాస్త కొనుక్కు తీశాను అంతే. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? చేపలు పట్టడానికి. చేపలు పట్టడానికి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే బలమైన చేతులు కలిగి ఉండాలి. నీకు ఒక విషయం తెలుసా? చేపలు పట్టడం చాలా మంది సులువు అనుకుంటారు, కానీ అది చాలా కష్టమైన పని. నిజంగానే చెప్తున్నావు బలు, నువ్వొక్కటి కూడా పట్టలేదు. ఏమిటి ఇప్పుడు నువ్వు ఏమన్నావు? సరే, అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇలాంటి ప్రదేశంలో మీరిద్దరు ఏం చేస్తున్నారు చెప్పండి. సరే, కంగారు పడకండి. తర్వాత పాఠం చెప్తాను, శ్రద్ధగా వినండి. నువ్వు చెప్పడం కాదు బలు, నేనే ఒక మంచి ఐడియా చెప్తాను. నిజంగానా? అవును, అందరూ కలిసి నాతో రండి. వెళ్దాం పదండి. ఇలా తాజాగా ఉండే చేపలు తింటే ఉండే అనుభూతే వేరు మౌగ్లీ. ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. పిల్లాడివైనా గాలంతో చేపలు పట్టాలన్న నీ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. నిజంగానా? మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అది ఎల్లవేళలా పనికిరాదు.
కొండలో అగ్నిజ్వాలలు రేగుతున్నాయి, కాబట్టి మనందరికీ ప్రమాదం కలగొచ్చు. పాన్య కొండల్లో నివసించే ప్రాణి, తను ఇదంతా చూసి భయపడి ఉంటుందేమో. మంటలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి, మనకు కూడా ప్రమాదం జరగవచ్చు. సీల్, నువ్వు కంట కనిపెడుతూ ఉండు. ఆ కొండ వల్ల ఎక్కువ ప్రమాదం కలిగే అవకాశం ఉంటే మాకు వెంటనే తెలియజేయి. పాన్య ఎక్కడుందో నువ్వు మొత్తం వెతుకు. ఏదో విధంగా మనం మిగతా జీవరాశులన్నిటినీ కాపాడాలి. పదండి, వెళ్దాం. తినటానికి ఇక్కడ ఏమీ లేదే. త్వరగా నువ్వు వెళ్ళి బగీరా. అరే, పాన్య ఇదిగో ఇక్కడే ఉంది. ఓ, పాపం ఇక్కడ పడిపోయింది. తనకేం అవ్వలేదు కదా? తన ఒంటి మీద ఒక్క గాయం కూడా కనిపించడం లేదు. మంటలు రేగుతున్నాయన్న భయంతో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. నేను ఎక్కడున్నాను? నువ్వు సురక్షితంగానే ఉన్నావు పాన్యా. కంగారు పడకు, నీకు నయమయ్యేంత వరకు ఇక్కడే ఉంటాం. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. దాన్ని నేనే తినేసుండేవాణ్ణి, కానీ దాన్ని షేర్ఖాన్కి అప్పగిస్తే నాకు మంచి ప్రతిఫలం లభిస్తుంది. నాకు కావలసిన రుచికరమైన ఎముకల్ని ఆయన నాకు ఇస్తారు. నేను తనను భక్షించగలను, కానీ కొండ ప్రాంతంలో నివసించే ఆ ప్రాణికి మోగ్లీ తన స్నేహితుల అండ ఉంది కదా. కంగారు పడకండి, వాళ్ళ అడ్డు నేను తొలగిస్తాను కదా. నువ్వంతా పూర్తి చేశాక నాకు చెప్పు. పని అవ్వలేదంటే నీకసలు ఏ ఆహారము దొరకదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీకు ఇవ్వను, అది నాది. నాకు ఇచ్చేయి, లేకపోతే ఊరుకోను. ఇది ఇచ్చేయి, అది నాది. నువ్వు అబద్ధం ఆడుకో. చాలు, ఇక ఆపండి. ఆపమని చెప్పానా? ఓయ్, ఇక్కడ మంటలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. నువ్వు నీ పిల్లలు ఈ అడవి నుంచి వెళ్ళరా. ఆ మంటలు ఈ చెరువు దాకా వ్యాపించవులే. ఏయ్, అది నాది. నాకు ఇచ్చేయి. వీళ్ళిద్దరూ చేసే హడావిడి వల్ల నాకు తలపోటుగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తోంది. రెండు చిన్న మొసళ్ళు. దారుణం, చాలా దారుణం. గ్రాబరు, చంప, వీళ్ళిద్దరూ ఇక్కడ కనిపించడం లేదు. వాళ్ళు కనపడడం లేదని వాళ్ళ తండ్రి చాలా బాధపడుతున్నాడు. ఇదొక తిక్కల్ది, దీనికేం చెప్పినా సరే నమ్మేస్తుంది. బలు, తను చాలాసేపటి నుంచి ఇలాగే పడుకోనుంది. కంగారు పడకు మౌగ్లీ, తను బాగా విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకుంటుంది. తన ఇద్దరు పిల్లలు కనపడలేదని బాధపడుతుందంట. వాళ్లకు ఏ ఆపద రాకముందే మనం వాళ్ళని కాపాడాలి. మౌగ్లీ, నువ్వు పానీయతోనే ఉండు, అర్థమైందా? నేను బగీరా వెళ్ళి వాళ్ళని సురక్షితంగా చూసుకుంటాం. మోగ్లీని కూడా మీతో పాటు తీసుకువెళ్ళొచ్చుగా, అప్పుడు పానీయ నాకు ఒంటరిగా దొరుకుతుంది. దీంట్లో చుక్క నీరు కూడా లేదు. పానీయా లేవక ముందే దీంట్లో నీళ్లు నింపు మోగ్లీ. సరే, నేను వెంటనే వెళ్ళొస్తాను. నా అదృష్టం పండిపోయింది. మోగ్లీ, మోగ్లీ, మోగ్లీ. ఎలా ఉన్నావు? ఇంతకీ నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో చెప్తావా? నేను మోగ్లీని వెతుకుతున్నాను. తనెక్కడున్నాడో నాకు తెలుసు. నాతో పాటు వస్తావా? నీకు చూపిస్తాను. నా వెనకేరా. నీకు చాలా కృతజ్ఞతలు. ఓ, అది నా బాధ్యత.
పాన్యా 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 ఓ ఈ చుట్టుపక్కల ఏముందో తనకు అసలు తెలీదు. ఈ అడవిలో దారి తప్పిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఏయ్, నువ్వే ఇవ్వమని నన్ను మోసం చెప్తున్నానా? చేసావు. నేను ఎందుకలా ఇవ్వను పో. ఏడిపిస్తావు? ఎందుకు ఇవ్వాలి? ఇచ్చేయ్. ఇది నాకే సొంతం. ఇవ్వు. ఏంటి ఓ మేము వచ్చేలోగానే అంత త్వరగానే వాళ్ళిద్దరిని నువ్వు కనిపెట్టేశావా? ఏంటి కనిపెట్టడమా? వాళ్ళు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారుగా. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకేదో అనుమానంగా ఉంది బగీరా. త్వరగా రాబలు. మోగ్లీకి పాన్యాకు ఏం కాకముందే వాళ్ళని కాపాడాలి. జాగ్రత్తగా నా వెనకాలేరా, లేదంటే దారి తప్పిపోతావు. నేను నీ వెనకే వస్తున్నా. అమ్మయ్య, మొత్తానికి ముప్పు తప్పింది. పాన్యా చీల్ ఒక సమస్య వచ్చింది. పాన్యా కనిపించడం లేదు. ఒకవేళ ఎక్కడైనా కనబడితే నేను తీసుకొస్తానులే. కృతజ్ఞతలు చీల్. నీ రాక కోసం ఎదురు చూస్తుంటాను. వాళ్ళిద్దరూ ఇక్కడ కనిపించట్లేదు. ఇదంతా ఎవరో కావాలనే చేసినట్టున్నారు. ఇలా ఎవరు చేసుంటారో నాకు తెలుసు. మర్యాదగా నువ్వు మాకు లొంగిపో. నువ్వు మరీ అంత మొహమాట పడిపోకు. నిన్ను కలవడానికే కదా ఆయన వస్తున్నది. చీల్ ఇటువైపు నుంచే వస్తున్నాడు. అయితే నాకు తెలిసి షేర్ ఖాన్ అటువైపే ఉండాలి. ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? ఒక్క అడుగు నువ్వు ముందుకేసినా సరే నేను దీన్ని అంతం చేస్తాను. దయచేసి నా మాట విని తనేం చెయ్యకు షేర్ ఖాన్. కావాలంటే నన్ను తీసుకో. ఇదొక గొప్ప అవకాశం. మీ ఇద్దరిని తినేస్తా. మర్యాదగా నువ్వు అక్కడే ఉండు. నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి చీల్. కాపాడండి, కాపాడండి. పానీయాన్ని తిన్నా నా కడుపు నిండదు. నిన్ను తింటా. ఏంటి చాలా ఇంకా కావాలా? మళ్ళీ నీ తోకలొచ్చేశారన్నమాట. నాకు ఓ మంచి అవకాశం రాకపోదు మోగ్లీ. నక్క వినయాలు నటించకు, అర్థమైందా? మంచితనం అనే ముసుగు వేసుకుని అందరినీ మోసం చేసే క్రూర మృగానివి నువ్వు. నిన్ను వదలకూడదు. అలా చేస్తే షేర్ ఖాన్ నాకు ఆహారం ఇస్తానని చెప్పారు, అందుకే చేశాను. సిగ్గులేని దద్దమ్మ, ఇక్కడి నుంచి పో. పో. మొత్తానికి పానీయాన్ని ఇక్కడికి జాగ్రత్తగా చేర్చావు. ఇంకెప్పుడు మనం ఆ టొబాకీ మాటల్ని నమ్మకూడదు. మౌగ్లీ, వెళ్ళే ముందు నాకు చాలా మంచి ఆహారం పెట్టిస్తున్నావు. నీకోసమే దీన్ని తీసుకొచ్చాను. హే, దీన్ని పట్టుకో చీల్. జాగ్రత్తగా చూసుకున్నందుకు నీకు కృతజ్ఞతలు. మనం మళ్ళీ త్వరలోనే ఇక్కడే కలుద్దాం పానీయా. వెళ్ళొస్తాను. మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా వెళ్ళిరా. Merry Christmas!